హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా ఇంట్లో డబల్ కా మిఠా స్వీట్ చేసామండి. చాలా టేస్టీగా ఉంది. ఈ స్వీట్ చేయడం అయితే చాలా ఈజీ అండి. అసలు తింటా ఉంటే కూడా టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీన్ని మనం ఒక 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు తింటా ఉన్నా కూడా టేస్ట్ అయితే ఏమాత్రం మారకుండా చాలా రుచిగా ఉంటుంది. నేను ఈ డబల్ కా మిఠా కోసం అయితే 4 మిల్క్ బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. మీకు ఏది నచ్చితే ఆ బ్రెడ్ ప్యాకెట్లు కూడా తీసుకొని చేయొచ్చు. అలాగే ఈ 4 బ్రెడ్ ప్యాకెట్లకు 2.5 కేజీల చక్కెర తీసుకున్నానండి. మామూలుగా అయితే 2 కేజీల చక్కెర సరిపోతుంది. నేను 1/2 కేజీ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఈ డబుల్ కా మిఠాయిలో మనము పచ్చి కోవా కూడా వేస్తున్నామండి. అందుకే 1/2 కిలో ఎక్కువ తీసుకున్నాను. అలాగే 3 లీటర్ల పాలు అయితే సరిపోతాయి. అవి కూడా బాగా చిక్కగా ఉండే పాలు తీసుకోవాలండి. వీటిలో ఏమాత్రం నీళ్ళు కలపకుండా బాగా వేడి చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 3 ప్యాకెట్లు తీసుకున్నానండి పచ్చి కోవా. ఇది 200 గ్రామ్స్ ఉంది ఒక్కొక్కటి. ఇలా ఉంటుంది. దీంట్లో చక్కెర ఉండదు కదా, దీన్ని మనము ఇలా మెత్తగా చేసి చిన్న పొడిలాగా చేసి పెట్టుకోవాలండి. ఇది ఇలాగే ఉండలుగా ఉంటుంది, పర్వాలేదు, బాగుంటుంది. అలాగే మీకు కావాల్సిన నట్స్ని కూడా పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదంలు, జీడిపప్పు తీసుకున్నాను. అలాగే యాలకులు పొడి చేసి పెట్టుకున్నాను. ఈ బాదాములని పొట్టు తీయడానికి మనము ఒక అరగంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకుంటే పొట్టు ఈజీగా వస్తుందండి. ఇక్కడ నేను చక్కెర పాకంకి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసానండి. ఇలా కొలతలతో చూసి 2.5 కేజీల చక్కెర వేసి, మరీ పాకంలాగా కాకుండా జస్ట్ అది కరిగిపోయి కొంచెం బాగా ఉడికితే సరిపోతుందండి. మనం బ్రెడ్లను కూడా ఇలా 4 కానీ 2 ముక్కలుగా కానీ కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా సగానికి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనము డబల్ కా మిఠా చేసేటప్పుడు వాడుకుంటే కూడా బాగుంటుంది. మీకు ఇలా సైడ్స్ నచ్చకపోతే కట్ చేసి పెట్టుకోవచ్చండి. మా ఇంట్లో పిల్లలు అయితే ఈ సైడ్స్ని కూడా బాగా ఇష్టంగా తింటారు. అందుకే నేనేం కట్ చేయకుండా పెట్టుకున్నా. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వాడుకోవచ్చండి. నేను ఇక్కడ ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నానండి. ఇలా నెయ్యి వేసి చేస్తే చాలా రుచిగా ఉంటాయండి. అసలు ఒట్టిగానే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. వీటిని 2 వైపులా కూడా బాగా ఎర్రగా కాల్చుకొని క్రిస్పీగా అయ్యేలాగా చేసుకోవాలండి. ఇలా నేనైతే అన్నిటిని బాగా కాల్చేసుకొని ఇలా పెట్టుకున్నాం. ఇక్కడ సైడ్కి ఉండే బ్రౌన్ లేయరు మీకు వద్దనుకుంటే కట్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాము. ఇక్కడ నేను జీడిపప్పు మాత్రమే వేయిస్తున్నానండి. బాదంలు నానబెట్టి పెట్టుకున్నాను. మీరు ఇవే కాకుండా మీకు నచ్చితే పిస్తా కానీ, సారాపప్పు, కల్లంగడి పప్పు, ఇలా మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని తీసి పెట్టుకుందాము. ఇప్పుడు బాదంలన్నీ పొట్టు తీసి పెట్టామండి. వాటిని ఇలా చిన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఈ స్వీట్లో ఈ బాదం ముక్కల్ని ఇలా పచ్చిగానే వేస్తున్నామండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పాలు వేసుకుందామండి బ్రెడ్ ముక్కల్లో. మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా సగం తీసుకోవాలి. ఎందుకంటే ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కదండి. ముందు సగం వేసుకొని సగం పాలు వేసుకోవాలి. ఇలా సగం పాలు వేసిన తర్వాత మిగిలిన ముక్కల్ని కూడా మళ్ళీ దీని మీద వేసుకోవాలా. ఇప్పుడు మిగిలిన పాలన్నీ దీంట్లో పోసుకుందాము. దీంట్లో మనం వేసే పాలు చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ మనము పచ్చికోవా వాడాం కదా, పచ్చికోవాకు బదులుగా మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ కోవా లేకపోతే ఆ కండెన్స్డ్ మిల్క్ ఫ్లేవర్ తగులుతూ చాలా రుచిగా అనిపిస్తుంది. పాలు వేసాక కొంచెం వాటిని అటు ఇటు మెత్తగా ఇట్లా ఒత్తుకోవాలండి, పాలలో బాగా నానిపోతాయి. ఇప్పుడు ఈ పచ్చికోవాని నేను చక్కెర పాకంలో వేస్తున్నానండి. ఇది ఎందుకంటే దీంట్లో చక్కెర లేదు కాబట్టి మనం ఈ చక్కెర సిరప్లో వేసినప్పుడు అవి బాగా నాని టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం అటు ఇటు మెదుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనము బ్రెడ్ పైన వేసుకుందాము. అంతే అండి, ఇలా వేసి కొంచెం అటు ఇటు కదిలేసి 1 గంట సేపు బయట ఇలాగే పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనకు కావాల్సిన నట్స్ అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, మనకు నచ్చినవి ఏవైనా సరే దీనిపైన వేసుకొని బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. అసలు తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి.
మెయిన్ మనం దీంట్లో వేసిన పచ్చికోవా కానీ నట్స్ కానీ అవి తింటా ఉంటే తగులుతూ చాలా రుచిగా అనిపిస్తాయండి. తప్పక ట్రై చేయండి. మా ఇంట్లో అయితే ఇలా చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీకు నచ్చితే తప్పక ట్రై చేయండి.